ఏపీ రాజధానిగా అమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధత లభించింది. ఈ నేపథ్యంలో అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ అమరావతిని ఎవరూ కదిలించలేరని స్పష్టం చేశారు. కేంద్రం చేసిన చట్టాలను రాష్ట్రాలు పాటించాల్సిందే అన్నారాయన. మరోవైపు మావిగన్ పేరుతో జగన్ కొత్త నాటకం ఆడుతున్నారని మంత్రి నారాయణ ఆరోపించారు. అమరావతికి చట్టబద్ధత, రాజధాని అభివృద్ధి పైన మంత్రి నారాయణ కీలక విషయాలు వెల్లడించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పునరుజ్జీవం పోసుకుంటోంది. ఈరోజు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో సంబరాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని ఇకపైన అమరావతి అజరామరం కాబోతోంది అన్నట్టుగా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి స్వయంగా ఈ సంబరాలకు పిలుపునిచ్చారు. మంత్రిగా ఈ ప్రాంత వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న నారాయణ మనతో ఉన్నారు. సార్, మళ్ళీ పునరుజ్జీవం పోసుకోబోతున్న నేపథ్యం 2015 తర్వాత చాలా సంవత్సరాలు అనిశ్చితి, ఈరోజు జరుగుతున్న పరిణామాలు, మధ్యలో రీలాంచ్ కూడా చేసాం ప్రధానిని పిలిచి. మరి ఎట్లా చూడాలి సార్ ఈ నేపథ్యం అంతా? ఖచ్చితంగా అండి, ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఇది ఒక పెద్ద పండగ. అమరావతి రాజధానిలో ఉన్న 29 గ్రామాల్లో అయితే వాళ్ళందరూ ఒక పెద్ద దీపావళిగా యాక్చువల్గా ఆనందాన్ని పొందుతున్నారు. ఆ నేపథ్యంలో ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రైతు సోదరులందరితో ఆనందాన్ని పంచుకోవాలని ఈరోజు ఎక్కడైతే 2015లో శంకుస్థాపన చేశారో, భారత ప్రధాని యొక్క చేతుల మీద శంకుస్థాపన చేయించారో అక్కడికి వస్తున్నారు. అక్కడికి రైతు సోదరులు అందరూ వస్తున్నారు. వాళ్ళందరితో ఈ ఆనందాన్ని పంచుకోవడం జరుగుతుంది. ఇది అటు రాయలసీమకి, అనంతపురం జిల్లాకి, చివరి జిల్లాకి సముద్రం, ఇటు ఉత్తరాంధ్రలో ఉన్న శ్రీకాకుళం జిల్లాకి సముద్రం 550 కిలోమీటర్ల యావరేజ్లో ఉంది. ఇక్కడ వాటర్ ఉంది, కృష్ణానది. అదేవిధంగా రోడ్డు మార్గాలు ఉన్నాయి, నేషనల్ హైవేలు ఉన్నాయి, పోర్టు ఉన్నాయి, ఎయిర్పోర్ట్. సో ఇది అందరికీ అనుకూలమైన దాంతో అసెంబ్లీలో ఆ రోజు యాక్చువల్గా తీర్మానం చేసి ఇస్తే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో నేను గుంటూరు విజయవాడ మధ్య అమరావతిని ఒప్పుకుంటున్నాను, 30,000 ఎకరాలు కావాలన్న వ్యక్తి రైతు సోదరులు కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఒక్క లిటికేషన్ లేకుండా ఇస్తే ప్రభుత్వం రాగానే మాట మార్చి 3 రాజధానులని 3 ముక్కలాట చేశాడు. మళ్ళీ రాజధాని ఇప్పుడు ఏ విధంగా అయితే చట్టం మీరు తీసుకొస్తున్నారో, చట్టబద్ధత కల్పించుకున్నారో, అదేవిధంగా మళ్ళీ అవకాశం ఎందుకు ఉండదు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి? మీరు చేసిన తీర్మానాన్ని ఇంకోసారి చేయడానికి ఎందుకు ఉండదు అన్నట్టు. అందుకనే రైతు సోదరులు గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కలిసి, సార్ ఇప్పుడు కాకపోతే 30 ఏళ్ళ 40 ఎవరైనా వచ్చి ఇది రాజధాని కాదనొచ్చు, మీరు పార్లమెంట్లో చట్టం చేయమన్నారు. అన్నిటికంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే మన రాజ్యాంగం, మన సిస్టమ్ ఏంటంటే పార్లమెంటు ఏ చట్టాలు చేస్తారో దానికి అనుగుణంగా రాష్ట్రాలు పోవాలి. ఒకసారి పార్లమెంట్లో చట్టం అయితే అది రాష్ట్ర ప్రభుత్వం మార్చాలంటే అక్కడే. అందుకనే రైతు సోదరులందరూ పార్లమెంట్లో చట్టం చేయించండి సార్ అని చెప్పారు. ఫస్ట్ అది తెలుసుకోవాలి. కొంతమంది నాయకులకి తెలియటం, నేను వస్తానే మార్చేస్తానంటారు. పార్లమెంట్లో చట్టం అయిన తర్వాత రాష్ట్రం దాన్ని మార్చే హక్కు రాష్ట్రం చేతిలో ఉండదండి. అందుకని గవర్నర్ ముఖ్యమంత్రి గారు పార్లమెంట్లోనే చట్టం చేయమని. ఈ నేపథ్యంలో ఇంత హడావిడి జరుగుతుంది, లేకపోతే ఈ స్థాయిలో రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుంది వాస్తవానికి ఒక రాజధాని కేంద్రంగా ముందుకు వెళ్ళాలన్న ఆకాంక్షలు బలంగా ఉన్నాయి. కానీ మళ్ళీ ఒక కొత్త ప్రపోజల్ మావిగాన్ లాంటివి రావడం, దీన్ని ఎలా చూస్తుంది ప్రభుత్వం? అసలు ఆ మావిగాన్ మాట వింటే రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలకు ఇరిటేషన్ వస్తుంది. ఎందుకనంటే ఆల్రెడీ ఒకసారి 3 రాజధానులని రాష్ట్రాన్నంతా అల్లకల్లోలం చేసి రైతుని ఇబ్బంది పెట్టాడు. సరే, ఇప్పుడు పార్లమెంట్లో చట్టానికి డిస్కషన్ జరుగుతుంది. నిన్న డిస్కషన్ జరిగేటప్పుడు ఆ పార్టీ అధినేత వాళ్ళ పార్లమెంటు సభ్యులకు చెప్పాలా మన స్టాండ్ ఏందని. ఆయన చేయాల్సిన, ఎవరు కూడా పార్లమెంట్లో డిస్కషన్ చేసేటప్పుడు బయట ప్రెస్ మీట్ పెట్టరు. ప్రజలని మభ్యపెట్టాలంటే ఎవరు మభ్యపెట్టే లేరండి. ప్రతి ఒక్కరు ఈరోజు చక్కగా నాలెడ్జ్ ఉంది. అసలు నిన్న అతను మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అంటే అందరు నోట్లో వస్తున్నారు. ఇదే పని చేస్తే రేపు వచ్చే ఇవి 11 సీట్లు కూడా 0 అవుతాయి. థ్యాంక్ యూ సార్. ఇది మంత్రి నారాయణ ఈ ప్రాంతంతో మమేకమై ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ నిర్మాణ ఖర్చు కూడా తక్కువే అన్నట్టుగా నారాయణ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంజీతో ఈశ్వర్, TV9 అమరావతి నుంచి.